మామిడికాయ పచ్చి పులుసు. మామిడికాయతో పచ్చి పులుసు తయారు చేసుకోబోతున్నాం. మరింకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మామిడికాయ పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మామిడికాయ గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, సైంధవ లవణం, కొత్తిమీర, కరివేపాకు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ముందుగా ఎలా తయారు చేయాలి, వాటి వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం ఏం చేద్దామంటే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి అన్ని మనం చేతితోటి చక్కగా మిక్స్ చేసుకుందాం. మామిడికాయ గుజ్జు తప్ప మిగతా అన్ని మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇది ఇక్కడ పెట్టేసుకుందాం. మనము ముందుగా ఏదేమంటారు? ముందుగా ఉల్లిపాయలు వేసేద్దాం. ముందుగా ఉల్లిపాయ ముక్కలు మనం ఇక్కడ బౌల్ పెట్టుకున్నాం కదా, దీంట్లో ఏం చేద్దామంటే ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు తీసుకున్నాము. ఈ కప్పు చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఆ 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు మొత్తం వేసినా? మొత్తం వేసేసి. సో పచ్చిమిర్చి ముక్కలు ఏంటంటే ఒక 2 చూడడానికి ఎక్కువగా కనిపిస్తున్నాయి, 2 మధ్యలోకి కట్ చేసి దాన్ని సన్నగా తరిగి పెట్టుకున్నాము. చాలా బాగుంటుంది అలా తింటే కనుక పచ్చి పులుసు. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం కాబట్టి మనం జస్ట్ ఎండుమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. సో ఇప్పుడు సగం వేసేనా? ఓకే, చివరిలో మళ్ళీ పైన గార్నిష్ కోసం ఇంకొంచెం వేసుకుందాము. తర్వాత కరివేపాకు మొత్తం కొన్ని రెబ్బల్ని ఇది కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. కొత్తిమీరను కూడా మొత్తం వేసేసుకున్నాం. ఓకే, అలాగే కొత్తిమీర కూడా మొత్తం వేసేసుకుందాము. జీలకర్ర కొంచెం, అంటే ఒక మనకి చేతికి అంత. సో ఇది ఇంత జీలకర్ర ఇంత వేసేసుకున్నాం. ఇవన్నీ వేసేసుకొని దీనికి తగినంత ఉప్పు, ఇది కూడా తగినంత సైంధవ లవణం వేసుకుంటున్నాము. తగినంత పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని ఎక్కువే వేసుకోవచ్చు. మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఇది ఏం చేద్దామంటే చేత్తో మంచిగా మిక్స్ చేసుకుందాం. మామూలుగా స్పూన్తో కలిపేస్తే ఏంటంటే కలవదనమాట. మనం జస్ట్ దీంట్లో ఉండే రసం అంతా రావడానికి ఇలా కొంచెం చేత్తో మ్యాష్ చేసుకోవాలి. ఓకే, ఇలా మ్యాష్ చేసేసుకున్నాం కదా, ఇంకా చెయ్యాలో సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ మనం మామిడికాయ ముక్కలను చక్కగా కట్ చేసుకొని గుజ్జులాగా చేసేసుకొని పెట్టుకున్నాం కదా, పేస్ట్ లాగా. సో ఈ ఉడకబెట్టేసుకున్నాం అనమాట. ఉడికించినటువంటి ఈ మామిడికాయ గుజ్జుని మనం ఇప్పుడు దానిలో వేసేసుకున్నాం. సో తొక్క తీసేసుకొని జస్ట్ కొద్దిగా నీళ్ళల్లో మామిడికాయను పెట్టేసుకొని 2-3 విజిల్స్ లేకపోతే విడిగా ఉడకబెట్టుకున్నా సరిపోతుంది. మంచిగా మెత్తగా ఉడికిపోతుంది కదా, దాన్ని మెత్తగా ఇలా పిండితే మనకి ఇలాగ గుజ్జులాగా వస్తుంది అనమాట. దీన్ని మొత్తం వేసేసుకుందాం. ఇలా వేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొంచెం నీళ్ళు కూడా మనం వేసుకుందాం. పచ్చి పులుసు అనుకున్నాం కదా, సో మనం నీళ్ళు దానికి తగినట్టుగా పోసేసుకోవాలి. ఓకే, ఇలాగా మామూలుగా అయితే పచ్చి పులుసు అంటే నాకు తెలుసు, అదేంటంటే చింతపండుతో మనము పచ్చి పులుసు తయారు చేస్తాము. సాధారణంగా ఇంట్లో కూడా మనకి తయారు చేసే ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది, జస్ట్ చింతపండు నానబెట్టేస్తే అయిపోతుంది. కానీ ఇక్కడ మనకి మరింత ఆరోగ్యంగా ఉండడానికి కోసం మామిడికాయతో చేస్తున్నాము. చేయడం మూలాన అలా తీసుకోవడం మూలాన ఎలాంటి ఆరోగ్యం బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అనేది మేడం అడిగి తెలుసుకుందాము. సరిపోతుందా? ఇంకొన్ని నీళ్ళు పోయాలా? సరిపోతుంది. కొంచెం మనం కొంచెం మిక్స్ చేయాలి. ఓకే, ఇలా తయారు చేసేసుకుందాం. ఇందాక మనం అనుకున్నట్టుగా ఏం చేద్దామంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని పైనుంచి వేసుకుందాము అని అనుకున్నాం కదా. సో మిగిలిన ఫ్లేక్స్ని ఏంటంటే కొంచెం జస్ట్ పైనుంచి గార్నిష్ చేసుకుందాం అనమాట. చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎప్పుడు కొత్తిమీరతోనే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి వాటితో కూడా గార్నిష్ చేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మేడం, చూస్తుంటేనే ఇది నాకు ఇది పచ్చి పులుసు కదా, మామిడికాయ పచ్చి పులుసు అనిపించట్లేదు. ఇదేదో సూప్ ఏమో తక్కువ మంది తాగాలనే ఫీల్ కలిగింది. ఇదిగోండి ఇప్పుడు తయారు చేసేసాను, మీ ముందర పెడతాను. ఇప్పుడు ఎవరెవరు తీసుకోవాలి, ఎందుకు, ఏమిటి, ఎలా? ఎగ్జాక్ట్గా. సో చూసారు కదా, 5 నిమిషాలలో మనకు అయిపోతుంది అనమాట ప్రొసీజర్. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ మనం మామిడికాయని మంచిగా ఉడికించుకొని పెట్టుకోవాలి, అంతే. ఇది ముఖ్యంగా మనకి ప్రకృతి ఎప్పుడైనా మనకు ప్రాబ్లం ఇచ్చిందంటే దాంతోపాటు సొల్యూషన్ కూడా ఇస్తుంది. సో ఎండాకాలంలో వడదెబ్బ తగిలినప్పుడు మనకి ఎలాంటి ప్రమాదాలు అంటే ఎలాంటి ఇబ్బందులు కలుగుతామో
దానికి ఆల్రెడీ మనకి ఇది సొల్యూషన్ అని చెప్పొచ్చు అనమాట. సో ప్రకృతి అంటే అందుకే నేచర్లో వచ్చేటువంటివి సీజన్ వైజ్ వచ్చేటువంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎందుకు తినాలన్నా అంటే అందుకోసమే. ఎందుకంటే ఆ కాలంలో వచ్చేటువంటి మనకి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించడానికి ఆ కాలంలోనే మనకు తగినంత వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వస్తుంటాయి. సో వాటిని ఔషధంలాగా తయారు చేసుకొని మనం తీసుకున్నట్లయితే అలాంటి కండిషన్స్ నుంచి మనకు విముక్తి కలుగుతుంది. ఓకే, అంటే యూజువల్గా నాకు కూడా ఒక డౌట్ మ్యామ్, ఇప్పుడు వడదెబ్బ అని మీరు అంటున్నారు కదా, సాధారణంగా అందరూ బయటకు వెళ్తూనే ఉంటారు, చాలా కొంతమందికి మాత్రమే వడదెబ్బ తగులుతుంది. ఆ వడదెబ్బ కూడా కొంతమందికి పర్టికులర్ పర్సన్స్కే తగులుతుందా, లేకపోతే అంటే కొంచెం లోపం ఉన్న వాళ్ళకి ఎవరికైనా తగులుతుందా? సో వడదెబ్బ ఎప్పుడు తగులుతుంది అంటే మనం తీసుకున్న ఆహారం అంటే మనం ఖాళీ పొట్టతోటి ఉదయాన్నే ఏమీ తీసుకోకుండా బయటికి వెళ్ళామనుకోండి, మనం ఆల్రెడీ డిహైడ్రేటెడ్ కండిషన్లో ఉన్నాం అండ్ మనం మెంటల్ స్ట్రెస్ అధికంగా ఉంటుంది కాబట్టి మనం ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో బయట అట్మాస్ఫియర్ అంటే బయట వాతావరణం కూడా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఏమవుతుందంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అన్లెస్ మన ఇమ్యూనిటీ బాగా స్ట్రాంగ్ ఉండేది తప్పించి మనం మధ్యాహ్నం వరకు కూడా నిలదొక్కడం కష్టం ఉంటుంది. సో అందుకనే అలాంటివి రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం మార్నింగ్ లేవగానే మన ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినట్టు దినచర్య పాటించినట్లయితే ఎలాంటి వడదెబ్బ ఎవరికి కూడా తగలదు. అన్లెస్ మనకి చాలా ఇమ్యూన్ కాంప్రమైజ్ అంటే బాగా బలహీనంగా అంటే చాలా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతోటి అవి కూడా చాలా ఏమంటారు చాలా కాంప్లికేటెడ్ డిసీజెస్తో బాధపడే వాళ్ళకి ఇలాంటి ఉపద్రవాలు అధికంగా ఉంటాయి. అదర్వైజ్ నార్మల్ అంటే మోస్ట్ అంటే ఒక 80% వరకు ఉన్నటువంటి నార్మల్ ఇండివిజువల్స్కి వడదెబ్బ మ్యాక్సిమం తగలదు ఎలా మనం ఆయుర్వేద శాస్త్రం చెప్పిన దినచర్య పాటించినట్లయితే. ఓకే, సో ఇప్పుడు ఇలా తయారు చేసుకొని తీసుకోవడం వలన చాలా మంచిది అంటారు, ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ చేసుకోవచ్చు అంటారు. ఎందుకంటే దీనిలో మనం మామిడికాయని యూస్ చేస్తున్నాం కదా, ఈ మామిడికాయ ముఖ్యంగా మనకి రక్త దోషాన్ని శుద్ధి చేస్తుంది అనమాట. అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవ్వడానికి ఉపయుక్తంగా ఉంటుంది. డీహైడ్రేషన్ అన్నాం కదా, సో పిత్త దోషాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో మనకి అసిడిటీ కానీ అల్సర్స్ కానీ రాకుండా మనకి శరీరంలో ఉన్నటువంటి అతివేడిని తగ్గించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. మనం ఇది చక్కగా ఉడకపెట్టుకున్నాం కాబట్టి సో చాలా శీతలంగా ఉంటుందన్నమాట. అంటే న్యాచురల్గా శీతలీకరణ ప్రాసెస్ ఉన్నటువంటి రెసిపీ అని చెప్పచ్చు. ఓకే, అంటే మామిడికాయ ఇప్పుడు మనకి సాధారణంగా వేడా చలవా? సో మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మామిడికాయ మన మామిడికాయ చెట్టును తీసుకున్నట్లయితే లేత ఆకులకి ఒక రకమైన ప్రాపర్టీస్ ఉంటాయి, ముదురు ఆకులకు ఒక రకంగా ఉంటుంది, దాని కాండంలో ఒక రకమైన బెనిఫిట్స్ ఉంటాయి. పచ్చి మామిడికాయకి ఒక రకంగా ఉంటుంది, పండు మామిడికాయకి ఒక రకంగా ఉంటుంది. సో ఇన్ని డిఫరెంట్ వెరైటీస్గా ఉన్నాయి. ఏదైనప్పటికీ మనం ఏదైతే ఉడకపెట్టినప్పుడు ఉంటుంది చూసారా అప్పుడు మాత్రం మనకు చలవ చేస్తుంది అనమాట. సో అవి లీవ్స్ కానివ్వండి ఫ్రూట్ మనం ఎట్లా ఉడకపెట్టాం కాబట్టి కాయ ఉంటుంది కదా, మామిడికాయను ఉడకపెట్టినప్పుడు లేకపోతే మామిడి ఆకులను మనం మరిగించినప్పుడు సో అవన్నీ కూడా మనకు శీతలీకరణ ప్రాసెస్ చేస్తాయి అన్నమాట. అంటే మనకు ఒంటికి చల్లవని చేస్తాయి. సో ఇప్పుడు మనం తయారు చేసిన ఈ మామిడికాయ పచ్చిపులుసు అనేది ఎవరైనా తీసుకోవచ్చా, ఎప్పుడైనా తీసుకోవచ్చు? ఎవరైనా కానీ తీసుకోవచ్చు. మనం ముఖ్యంగా ఎప్పుడైనా ఈ పచ్చిపులుసు అనేటువంటిది మధ్యాహ్నం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కాబట్టి సో మధ్యాహ్నం మనం చారు అలాంటి వేడివేడిగా తినడానికి ఇష్టంగా ఉండదు కాబట్టి ఆ టైంలో మనం తీసుకోవచ్చు. సో ముఖ్యంగా ఎండాకాలంలో వడదెబ్బ నుంచి మనకి ప్రొటెక్షన్ లభిస్తూ అంటే వడదెబ్బ తగలకుండా ఉండి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఈ మామిడికాయ పచ్చిపులుసు అనేటువంటిది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, చూసారు కదా మామిడికాయ పచ్చిపులుసు మనం చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాము. క్విక్గా అయిపోతుంది అనమాట. మేడం చెప్పినట్టుగా ఎండాకాలంలో మనం తప్పకుండా బయటికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, ఇంట్లోనే కూర్చుంటే పనులు ఎలా అవుతాయి, మరి అలా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఇలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా మన వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేటట్టుగా ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండేటట్టుగా డీహైడ్రేట్ అవ్వకుండా ఉండేటట్టుగా ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకొని బయటికి వెళ్ళినట్లయితే మన పని అవుతుంది, మనకి కూడా ఏమీ కాదు, ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాం. మరి అలాంటి ఒక అద్భుతమైన మేలు చేసేటువంటి రెసిపీయే ఇదిగో ఇప్పుడు మనం తయారు చేసినటువంటి మామిడికాయ పచ్చిపులుసు. మరి ఇది ఎలా ఉందో చూస్తున్న దగ్గర నుంచి నాకు చాలా టెంప్టింగ్గా ఉంది. నేను పచ్చిపులుసు తిన్నాను, కానీ మామిడికాయతో చిన్నప్పుడైతే కనుక ఇలాగ ఏమంటారు ఇలా ఉడకపెట్టుకొని దీంట్లో కొంచెం పంచదార వేసుకొని తినేసేవాళ్ళు, ఆ వాటర్ తాగేసేవాళ్ళు. కానీ ఇలా పచ్చిపులుసు రూపాయలు అయితే ఎప్పుడూ తినలేదు. లెట్ us see, టేస్ట్ చేద్దాం. ఓ అలవాటు అయిపోయింది ఊదుకోవడం. ఓకే, చాలా పిల్లగా ఉంది కదా, ఎంత బాగుందో. వీలైతే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు మనం. నేను అస్సలు తినను. ఇలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, పుల్లగా కారంగా యమగా ఉంది. తప్పకుండా ట్రై చేసేసేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మామిడికాయ పచ్చిపులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మామిడికాయ గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, సైంధవ లవణం,
కొత్తిమీర, కరివేపాకు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. మామిడికాయ పచ్చి పులుసు తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తురుము, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొన్ని, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి బాగా చేత్తో కలుపుకోవాలి. ఆ తరువాత ఉడికించిన మామిడికాయ గుజ్జును కూడా వేసి కలుపుకొని సరిపడా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. చివరిగా పైనుండి మరొకసారి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకుంటే వడదెబ్బ వల్ల వచ్చే సమస్యలను తగ్గించి అలాగే వడదెబ్బ తగలకుండా డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి ఎంతో ఉపయుక్తకరమైనటువంటి మామిడికాయ పచ్చి పులుసు రెడీ.